ఓం శాంతి. 25/6/70 అవ్యక్త మురళి. వ్యక్తం మరియు అవ్యక్తవచనం యొక్క భాషలో తేడా. వ్యక్తం అంటే ఈ సాకార సృష్టి, అవ్యక్తం అంటే సూక్ష్మవతనం. ఈ వ్యక్తవతనం మరియు అవ్యక్తవతనం రెండింటి భాషలో తేడా చెప్తున్నారు బాబా. వ్యక్తంలో ఉంటూ అవ్యక్తవతనం యొక్క భాష తెలుసుకోగలరా? బాబా అడుగుతున్నారు, అవ్యక్తవతనం యొక్క భాష ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అవ్యక్తవతనం యొక్క భాష విన్నారా? ఇప్పుడైతే అవ్యక్తుడు వ్యక్తలోక నివాసుల కొరకు వ్యక్తాన్ని ఆధారంగా తీసుకుని వ్యక్తదేశ పద్ధతిలో మాట్లాడుతున్నారు. శివబాబా అవ్యక్తుడు, మనం ఈ వ్యక్తలోకం యొక్క నివాసిలో. మన కోసం అవ్యక్తుడైన బాబా ఈ వ్యక్త శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఈ వ్యక్త దేశంలో మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో అలా బాబా కూడా మాట్లాడుతున్నారు. కానీ అసలు అవ్యక్తవతనం యొక్క భాష ఎలా ఉంటుంది? ఇది మీకు తెలుసా అడుగుతున్నారు బాబా. అవ్యక్తవతనంలో ఒక్క సెకను యొక్క మాటలో అనేక రహస్యాలు ఇమిడి ఉంటాయి. అనేక రహస్యాలు ఒక్క సెకండ్లో స్పష్టమవుతాయి. ఇక్కడ మీ ప్రపంచంలో చాలా మాట్లాడిన తర్వాత ఆ మాటలో ఉన్న రహస్యాలు స్పష్టమవుతాయి. దీన్ని వ్యక్త భాష అంటారు. కానీ అవ్యక్త భాష అంటే ఏంటంటే ఒక్క సెకండ్ మాట్లాడినా కూడా ఆ ఒక్క సెకండ్ అసలు అవ్యక్తవతనంలో అయితే మాటలే ఉండవు, సైగలు. ఆ ఒక్క సెకండ్ యొక్క సైగలో ఎన్నో రహస్యాలు స్పష్టమవుతాయి. దాన్ని అవ్యక్త భాష అని అంటారు అని చెప్తున్నారు బాబా. అవ్యక్త బాప్దాదా యొక్క సైగల ద్వారా ఈరోజు ఏం చూస్తున్నారో అర్థం చేసుకోగలరా? మాటలు ఎక్కడెక్కడి దృశ్యాలని గ్రహిస్తున్నారు. అలాగే మీరు అవ్యక్త స్థితి ద్వారా ఎదుటివారి విషయాన్ని గ్రహించలేరా? ఇప్పుడు విజ్ఞానం ద్వారా మాట్లాడే మాటలతో ఎక్కడెక్కడ దృశ్యాలు గ్రహించగలుగుతున్నప్పుడు మీరు మీ అవ్యక్త స్థితితో ఎదుటివారి మాటల్ని గ్రహించలేరా అడుగుతున్నారు బాబా. బాప్దాదా ఈరోజు 3 విషయాలు చూస్తున్నారు. అవేంటి? ఎంతవరకు చక్కరగా అంటే పరిశీలకులుగా అయ్యారు, దానితో పాటు ఎంతవరకు మేకర్గా అంటే నిర్మాణం చేసేవారిగా అయ్యారు. ఎందుకంటే ఎవరు ఎంత పరిశీలకులుగా అవుతారో అంత తయారయ్యేవారిగా కాగలుగుతారు. ఈ సమయంలో మీరు లా మేకర్స్గా కూడా కావాలి. 3 విషయాలు చెప్పారు కదా పాప. 1 చక్కర్ పరిశీలకులుగా ఎంతవరకు అయ్యారు. 2 మేకర్ అంటే కొత్త ప్రపంచ యొక్క నిర్మాతలుగా ఎంతవరకు అయ్యారు. 3 లా మేకర్స్ అంటే నియమరూపకర్తలుగా ఎంతవరకు అయ్యారు. ఇది బాబా ఈరోజు చూస్తున్నారు. మీరెవరు అంటే నియమరూపకర్తలు అంటే లా మేకర్స్, కొత్త ప్రపంచ నిర్మాతలు అంటే మేకర్స్, మరియు శాంతి దూతలు కూడా. ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి శాంతి దూతలు కూడా.
కనుక కొత్త ప్రపంచ నిర్మాతకులతో పాటు పరిశీలకులుగా కూడా కావాలి. కొత్త ప్రపంచాన్ని నిర్మించేవారిగా అవటంతో పాటు పరిశీలకులుగా కూడా కావాలి. అయితే మీరేం పరిశీలించుకోవాలి? ఇప్పుడు బాబా పేరు పైకి తీసుకొచ్చే సేవ మిగిలి ఉంది. కౌరవ పరిశీలకులు ఏం పరిశీలిస్తారు? కౌరవ గవర్నమెంట్లో సిఐడి ఆఫీసర్స్ ఉంటారు కదా, వారిని పరిశీలకులు అంటారు. ఆ పరిశీలకులు ఏం పరిశీలిస్తారు? కల్తీ మరియు మోసం. ఎక్కడైనా కల్తీ జరుగుతుందా, ఎవరైనా ఎక్కడైనా మోసం చేస్తున్నారా అనేది చూస్తారు. ఆ సేవ ఇప్పుడు మిగిలి ఉంది. మీరు కూడా ఇదే పరిశీలించాలి. కల్తీ చేసేవారి దగ్గరికి, మోసం చేసేవారి దగ్గరికి సర్వశక్తివంతుని ప్రభుత్వ పరిశీలకులుగా అయి వెళ్ళాలి. కౌరవ ప్రభుత్వం యొక్క పరిశీలకులు లేదా ఇన్స్పెక్టర్స్ ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు వారు తమ రహస్యం చెప్పరు. సిఐడి ఆఫీసర్స్ అంటేనే గుప్తంగా వెళ్తారు. ఎవరైనా ఎక్కడైనా కల్తీ చేస్తున్నారు, ఏమైనా సరుకులు మోసం చేస్తున్నారని తెలిసిందనుకోండి, వారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళరు. గుప్తంగా వారి రూపాన్ని కూడా మార్చుకుని వెళ్తారు. మరి మీరెవరు? వారు ఆ కౌరవ గవర్నమెంట్ యొక్క సిఐడి ఆఫీసర్స్ అయితే మీరు పాండవ్ గవర్నమెంట్ యొక్క సిఐడి ఆఫీసర్స్. ఈ అధికారంతో పరిశీలకులై వెళ్ళండి. వారు మిమ్మల్ని చూడటంతోనే తమ కల్తీ మరియు మోసం గురించి భయపడతారు మరియు తల వంచుతారు. ఇప్పుడు ఇదే సేవ మిగిలి ఉంది. బయట ప్రపంచంలో అయితే గవర్నమెంట్ని మోసం చేసి స్థూల సరుకులు, స్థూల సాధనాల యొక్క మోసం, కల్తీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలైనటువంటి కల్తీలు, మోసాలు బయట ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. అంటే సర్వశక్తివంతుడైనటువంటి బాబాని ప్రత్యక్షం చేయకుండా తమకు తమే గొప్ప గురువులుగా, పరమాత్మగా చెప్పుకుంటూ ఎంతోమంది ధర్మాలలో, మతాలలో మోసం చేస్తూ ప్రజలకి కల్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్థూల గవర్నమెంట్ అయితే ఆ స్థూల విషయాల యొక్క కల్తీని, మోసాన్ని పరిశీలిస్తుంది. కానీ పాండవ గవర్నమెంట్ అయిన మీరు, పాండవ గవర్నమెంట్ యొక్క గుప్త పరిశీలకులు అంటే సిఐడి లేనటువంటి మీరు బయట ప్రపంచంలో భగవంతుడి గురించి జరిగేటువంటి కల్తీని, మోసాన్ని మీరు పరిశీలించాలి. పరిశీలించి ఎప్పుడైతే ఆ కల్తీని, మోసాన్ని తొలగిస్తారో అప్పుడే అసలైనటువంటి పరమాత్మ, సర్వశక్తివంతుడైనటువంటి బాబా పేరు పైకొస్తుంది. బాబా ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు ఈ సేవ మీరు చెయ్యాలి అంటున్నారు బాబా. దీని ద్వారానే బాబా పేరు పైకొస్తుంది. ఒకరైనా తల వంచితే అనేకుల తల స్వతహాగానే వంగుతుంది. ఇప్పుడు అందరినీ పరివర్తన చేయలేకపోయినా ఏ ఒక్కరినైనా మనం పరివర్తన చేయగలిగితే, ఆ ఒక్కరూ తల వంచితే మిగతా అందరూ కూడా స్వతహాగానే తల వంచుతారు. పాండవ్ గవర్నమెంట్ యొక్క అధికారి అయి వెళ్ళాలి. సవాల్ చెయ్యండి. అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలో? స్వయంలో కూడా పరిశీలకులుగా కావాలి, సేవలో కూడా పరిశీలకులుగా కావాలి. మన స్వయం విషయంలో కూడా
మనం ఏ కల్తీలో ఏ మోసంలో చిక్కోకూడదు. మన స్థితిని కూడా మనం మంచిగా పరిశీలించుకోవాలి. బాబా సేవ చేసేటప్పుడు కూడా మంచిగా పరిశీలకులుగా కావాలి. ఇలా బాబా ఈరోజు పిల్లలందరూ ఎంతవరకు పరిశీలకులుగా అయ్యారు, ఎంతవరకు కొత్త ప్రపంచం యొక్క నిర్మాతలుగా అయ్యారు, ఎంతవరకు నియమరూపకర్తలుగా అయ్యి పరిపాలకులుగా అయ్యారు. పరిశీలకులు, నిర్మాతలు, పరిపాలకులు, ఈ 3 విషయాలు బాబా చూస్తున్నారు. ఈ 3 విషయాలను ఒక్కొక్కరిలో బాబా చూస్తున్నారు. ఇలా పరిశీలకులుగా, నిర్మాతలుగా, పరిపాలకులుగా అయ్యేటువంటి ఈ 3 స్థితులైతే ఇక చిన్న చిన్న విషయాల్లో మీ సమయం వ్యర్థంగా వెళ్ళదు. ఇతరులు కల్తీని, మోసాన్ని పరిశీలన చేసే మీ దగ్గర కల్తీ, మోసం ఉంటుందా? ఇతరుల్ని పరిశీలించేవారిగా అయినప్పుడు, వారిని పరివర్తన చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు కూడా పరివర్తన అయిపోతారు ఆటోమేటిక్గా. కనుక ఈరోజు ఈ 3 స్థితుల్లో ఎంతవరకు స్థితులవుతున్నాం అనేది చూసుకోండి. పరిపాలకులు అంటే ఎలా ఉంటారు? వారెవ్వరికీ ఆధీనం కారు. మరి మాయకి ఎలా ఆధీనం అవుతారు? ఇంకా పరిపాలకులు అంటే అందరూ వారి అధికారం ప్రకారం నడుస్తారు, వారు చెప్పిన ప్రకారం నడుస్తారు తప్ప వారెవరికి ఆధీనమై ఉండరు. మరి మీరు మాయకి ఎందుకు ఆధీనమవుతున్నారు? అధికారాన్ని మర్చిపోవటం వలన అధికారిగా భావించట్లేదు, మీ అధికారాన్ని మర్చిపోతున్నారు. మీరెవరు? లా మేకర్స్, కొత్త ప్రపంచ నిర్మాతలు. ఇలా మీ అధికారాన్ని మీరు మర్చిపోతున్న కారణంగా మీరు ఇతరులకి ఆధీనమైపోతున్నారు. ఎంత మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారో అంత ఉదారచిత్తుగా తప్పకుండా అవుతారు. అధికారి ఆత్మల గుర్తేంటి? విశాల హృదయం. వారికి అన్ని అధికారాలు ఉన్న కారణంగా విశాల హృదయంతో సర్వాత్మలకి అధికారాలని పంచిపెడుతూ ఉంటారు. ఇలా ఉదారచిత్తుగా అయ్యేవారే అనేకాత్మలకి ఉదాహరణ స్వరూపంగా అవుతారు. ఇక్కడ బాబా లింక్ చెప్తున్నారు. అధికారిగా ఉండేవారు ఉదారచిత్తుగా ఉంటారు, విశాల హృదయంతో ఉంటారు. ఇలా విశాల హృదయంతో ఉండేవారు అనేక ఆత్మలకు ఉదాహరణగా అవుతారు. కనుక అధికారి అంటే అధికారం సదా జ్ఞాపకం ఉండాలి మీకు. మీరు అధికారులు అంటే బాబా మీకు ఇచ్చిన అధికారం ఏంటి? ఇది గుర్తుంచుకోండి. అప్పుడు మీరు ఉదాహరణ స్వరూపంగా కాగలుగుతారు. ఎలా అయితే బాప్దాదా ఉదాహరణ రూపంగా అయ్యారో అలాగే మీరు కూడా అనేకులకి ఉదాహరణ రూపంగా అవుతారు. ఎప్పుడు? అధికారిగా ఉన్నప్పుడు. ఉదారచిత్తుగా ఉండేవారు ఉదాహరణగా కూడా అవుతారు, అనేక ఆత్మల్ని సహజంగానే ఉద్ధరిస్తారు కూడా. ఉదాహరణగా ఉద్దారమూర్తిగా కూడా అవుతారు. బాబా అడుగుతున్నారు, ఎప్పుడైనా ఎవరిలోనైనా మాయ ప్రవేశిస్తే మొదట ఏ రూపంలో ప్రవేశిస్తుంది? అక్కడ బాబా ఎదురుగా కూర్చున్న పిల్లలందరూ ఎవరి ఆలోచన వాళ్ళు చెప్పారంట. మొదట మాయ ఏ రూపంలో వస్తుందో చెప్తున్నారు బాబా. మొదట మాయ రకరకాల రూపాల ద్వారా సోమరితనాన్ని తీసుకొస్తుంది. మాయ యొక్క మొదటి సూక్ష్మ రూపం ఏంటి? సోమరితనం. దేహాభిమానంలో కూడా సోమరితనం యొక్క రూపాన్ని ధారణ చేస్తుంది. ఆ సమయంలో శ్రీమతం ద్వారా పరిశీలన చేసుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత దేహాభిమానం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మాయ
సోమరితన రూపంలో మనలో ప్రవేశిస్తుందో అప్పుడు బాబా శ్రీమతం ప్రకారం మనం నడుస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం పరిశీలనలో నిర్లక్ష్యంగా అయిపోతాం. ఎప్పుడైతే మనలో సోమరితనం నిర్లక్ష్యం ప్రవేశిస్తాయో అప్పుడు దేహాభిమానం కూడా పెరిగిపోతుంది. అన్ని విషయాల కంటే మొదట మాయ వచ్చే రూపం ఏంటంటే సోమరితనం. ఈ సోమరితనం, బద్ధకం, ఉదాసీనత, ఈ 3 రూపాలలో మాయ మనల్ని బాబా యొక్క సంబంధం నుండి దూరం చేస్తుంది. సోమరితనం, బద్ధకం, ఉదాసీనత, ఈ 3 విషయాలు సాకార సంబంధం నుండి, బాబాతో బుద్ధిని జోడించే సంబంధం నుండి, బాబా నుండి సహయోగం తీసుకునే సంబంధం నుండి దూరం చేసేస్తాయి. సాకారంగా కూడా బాబా తోడుని వదిలేస్తాం, బుద్ధి ద్వారా కూడా బాబా తోడుని వదిలేస్తాం, అంటే యోగం కూడా కుదరదు. సహయోగం, బాబా సహయోగం నుంచి కూడా మనం దూరం అయిపోతాం. ఇలా సోమరితనం, నిర్లక్ష్యం, ఉదాసీనత ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం అనేది విరాట రూపాన్ని కూడా ధరిస్తుంది. నిర్లక్ష్యం యొక్క విరాట రూపం ఏంటి? ప్రత్యక్ష రూపంలో దేహాహంకారంలోకి వచ్చేస్తారు. నిర్లక్ష్యం యొక్క విరాట రూపం అంటే లోతైన రూపం దేహం యొక్క అహంకారం. కనుక మాయ 6వ వికారం నుంచి ప్రారంభమవుతుంది. పిల్లలందరూ మొదటి వికారమైనటువంటి కామాన్ని జయించారు. ఇది జయించటం పిల్లలకి చాలా సహజంగా అయిపోయింది. కనుక మాయ ఏం చేస్తుందంట? మొదటి వికారం నుంచి రాదు. స్థూలంగా మనం అవన్నీ జయించిన సూక్ష్మంగా మనల్ని కిందకి పడేయటానికి 6వ వికారమైన సోమరితన రూపం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సోమరితనం మనలో ప్రవేశించినప్పుడు మనకి ఎలాంటి సంకల్పాలు వస్తాయి? వర్తమాన సమయంలో మాయ సోమరితన రూపంలోనే మనలో ప్రవేశిస్తుంది. దీనిపై చాలా ధ్యాస ఉంచుకోవాలి. ఇప్పుడు మాయ ఈ 6వ వికార రూపంలో రకరకాలుగా రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక రూపంలో కాదు, రకరకాల రూపాల్లో ఏదో ఒక రకంగా మనల్ని కిందకి పడేయటానికి మాయ ఈ సోమరితన రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ సోమరితనానికి రకరకాల రూపాలు ఉన్నాయి. సోమరితనం అనేది శారీరక రూపంలో, మానసిక రూపంలో 2 రూపాల్లో కూడా వస్తుంది. కొంతమంది శారీరకంగా సోమరితనంలోకి వెళ్ళిపోయి పురుషార్థం నుంచి వంచితమైపోతారు. కొంతమంది మానసిక రూపంలో, అంటే శారీరకంగా సోమరితనంగా ఉండకపోయినా మనసులో సంకల్పాల రూపంలో కూడా ఈ సోమరితనం మాయ ప్రవేశిస్తుంది. మరి ఎలాంటి సంకల్పాలు వస్తాయి? మానసికంగా సోమరితనానికి వశమవటం అంటే మనసులో ఎలాంటి సంకల్పాలు వస్తాయంటే, ఇప్పుడు కాకపోతే మరొకసారి చేద్దాం అని కొందరు ఆలోచిస్తారు. తొందర ఏముంది అంటారు. ఇది చాలా రాయల్ రూపంలో మాయ. బాబా ఏం చెప్తారు? పురుషార్థంలో మనకి ముఖ్య స్లోగన్ ఏంటి? ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఏది చేయాలనుకుంటున్నామో అది ఇప్పుడే చేయాలి. ఇప్పుడే చేసేటువంటి ఆత్మలు
తీవ్ర పురుషార్థి ఆత్మలు. అలా కాకుండా పురుషార్థంలో ఎవరైతే సోమరితనానికి వశమవుతారో వారికి మానసిక సంకల్పాలు ఎలా మారిపోతాయంటే, ఇప్పుడు కాకపోతే మరోసారి చేద్దాం, తొందరే ఉంది, కొద్ది రోజుల తర్వాత చేసుకుందాం, కొంచెం సమయం తర్వాత చేసుకుందాం అనుకుంటారు. ఇదే సోమరితనం యొక్క రాయల రూపం యొక్క మాయ అని చెప్తున్నారు బాబా. మరికొందరు ఈ పురుషార్థి జీవితంలో అవ్యక్త స్థితి 6-8 గంటలు ఎలా ఉంటుంది అని కూడా అనుకుంటారు. ఈ సోమరితనం యొక్క సంకల్పాలలో మరొక సంకల్పం చెప్తున్నారు బాబా. శివబాబా మనకి పురుషార్థంలో చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, రోజంతట్లో తక్కువలో తక్కువ 8 గంటలు అవ్యక్త స్థితిలో ఉండాలని చెప్పారు బాబా. అయితే ఎవరైతే ఈ సోమరితనంతో నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతారో, పురుషార్థంలో సోమరితనం వచ్చేస్తుందో, అప్పుడు ఆ ఆత్మల్ని మాయ మానసికంగా ఎలా బలహీనం చేస్తుందంటే, బాబా చెప్తారు, కానీ మనం పురుషార్థులం కదా, ఇంకా ఈ పురుషార్థి జీవితంలో 6 గంటలు 8 గంటలు అవ్యక్త స్థితి ఎలా ఉంటుంది, కష్టం అని అనుకుంటారంట. ఇలాంటి పురుషార్థం ఇప్పుడు చేయలేం మనం, అంతిమంలో జరుగుతుంది. 8 గంటలు 6 గంటలు అవ్యక్త స్థితి అనేది అంతిమంలో వస్తుంది అని ఆలోచిస్తారంట. బాబా చెప్తున్నారు, ఇది కూడా సోమరితనం యొక్క రాయల్ సూక్ష్మ రూపం యొక్క మాయ. తర్వాత చేస్తాను, ఆలోచిస్తాను, చూస్తాను, ఇవన్నీ సోమరితనం యొక్క సంకల్పాలు. తీవ్ర పురుషార్థి అంటే ఇప్పుడే బాబా ఏది చెప్పినా వెంటనే చెయ్యాలి, మనం తక్షణమే చెయ్యాలి. లేకపోతే మాయా సోమరితనం యొక్క సంకల్పాలను తీసుకొచ్చేస్తుంది. తర్వాత చేద్దాంలే, ఆలోచిద్దాము, చూస్తాను, ఇలాంటి సంకల్పాలన్నీ ఏం చెప్తున్నారు బాబా, మనం పురుషార్థంలో సోమరితనంలోకి వెళ్ళిపోయి ఆలోచించేటువంటి ఆలోచనలు. కనుక ఇప్పుడు మొదట ఏం చెప్పారు బాబా మనకి, పరిశీలకులు అవ్వండి. చక్కర్ ఏ విషయంలో పరిశీలించుకోవాలి, మాయ రాయల్ రూపంలో నన్ను వెనక్కి తీసుకెళ్ళట్లేదు కదా, ఇలాంటి సంకల్పాలు ఎప్పుడైనా మనకు ఉత్పన్నమవుతున్నాయా, బాబా చెప్పినటువంటి పాయింట్స్ ఇప్పుడు మనం ధారణ చేయలేం, అంతిమంలో ధారణ చేస్తాం, లేకపోతే తర్వాత చేద్దాం, చూద్దాం, ఇలాంటి సంకల్పాలు మనకు వస్తున్నాయా, ఇది పరిశీలించుకోండి. ఈ సంకల్పాల ద్వారా నేను పురుషార్థంలో వెనక్కి వెళ్ళిపోవట్లేదు కదా, ఇలాంటి విషయాలలో పరిశీలకులు అవ్వండి. కుటుంబాన్ని పాలన చేసుకోవాలి, కానీ కుటుంబంలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉండాలి అనేది పిల్లలు మర్చిపోతున్నారు. ఈ సోమరితనంలోకి ఎలా వెళ్ళిపోతున్నారు, బాబా చెప్పిన సగం పాయింట్ గుర్తుంటుంది, సగం పాయింట్ మర్చిపోతున్నారు. బాబా మనకి మురళీలో చెప్పిన శ్రీమతం ఏంటి, కుటుంబాన్ని వదిలేయమని చెప్పలేదు బాబా. బయట ప్రపంచంలో సన్యాసుల్లాగా కుటుంబాన్ని ఇల్లు వాక్కులు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పలేదు, కుటుంబంలోనే ఉండండి అని చెప్పారు. కానీ దానికి జోడించి మరొక పాయింట్ ఏం చెప్పారు, ఆ కుటుంబంలో ఉంటూ మీకు నాది అనే భావన ఉండకూడదు, మేము గృహస్థీలం అనే సంకల్పం ఉండకూడదు. ఆ కుటుంబంలో ఉంటూ ఇది బాబా ఇచ్చినటువంటి కుటుంబం, ఈ పిల్లలు బాబా పిల్లలు, ఈ ధనం బాబా ఇచ్చినటువంటి ఆస్తి, ఇలా బాబా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండాలి అని చెప్పారు. కానీ పిల్లలు సోమరితనంలోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని పాలన చేసుకోమన్నారు కదా బాబా అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ ఆ పాలనలో లీనమైపోయి
పురుషార్థంలో సోమరి అయిపోతున్నారు. కానీ ఆ కుటుంబంలో ఉంటూ వైరాగ్య వృత్తిలో ఉంటూ బాబా స్మృతిని మర్చిపోకూడదు అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. అంటే సగం విషయం జ్ఞాపకం ఉంటుంది, సగం విషయం మర్చిపోతున్నారు. ఇలా చాలా సూక్ష్మ సంకల్పాల రూపంలో, సూక్ష్మంగా ఆలోచనల రూపంలో మాయ సోమరితనంగా ప్రవేశిస్తుంది. ఇలా మొదట మానసికంగా సూక్ష్మ సంకల్ప రూపంలో సోమరితనంగా ప్రవేశించినటువంటి మాయ తర్వాత పెద్ద రూపాన్ని ధరిస్తుంది. ఎప్పుడైతే మీకు ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయో, తర్వాత చేద్దాం, ఆలోచిద్దాం, మరోసారి చేద్దాం, బాబా చెప్పినవన్నీ మనం చేయగలమా, ఇలాంటి సంకల్పాలు వచ్చినప్పుడే మీరు ఇవి సోమరితనం యొక్క సంకల్పాలు అని గ్రహించారనుకోండి, అక్కడితో ఆ మాయని కట్ చేయగలుగుతారు. పరిశీలించుకున్నప్పుడు ఆ మాయకి మీరు అవకాశం ఇవ్వరు. అక్కడే తొలగించేస్తే మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కనుక ఇప్పుడు ఇది పరిశీలించుకోండి. మనం తీవ్ర పురుషార్థి అయ్యి హై జంప్ చేయాలి. ఇప్పుడు సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సోమరితనంలో ఉండిపోతే మన నెంబర్ వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం తీవ్ర పురుషార్థి అయ్యి హై జంప్ చేసి పురుషార్థంలో ముందుకెళ్ళాలంటే మాయ ఏ రూపంలో సోమరిగా చేయటం లేదు కదా, అది పరిశీలించుకోండి. సూక్ష్మంగా రాయల్గా ఏ రూపంలో మాయ సోమరితనంలోకి తీసుకొస్తుంది, ఇది పరిశీలించుకోండి. మీరేం చేస్తున్నారు? బయట రూపాన్ని పరిశీలిస్తున్నారు. కానీ ఈ సూక్ష్మ లోతైన రూపాన్ని కూడా పరిశీలించుకోండి. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంట, ఈ సోమరితనం యొక్క సూక్ష్మ సంకల్పాలలో నిర్ణయించబడిన సీట్లు తక్కువ, బాగా పురుషార్థం చేసే ఇతరుల్ని చూసి ఇక మేము ముందుకెళ్ళలేం, ఇంతే చాలు అనుకుంటున్నారు. ఇది కూడా సోమరితనం యొక్క రూపం. కొంతమంది సంకల్పాలు ఎలా ఉంటున్నాయి, బాబా అష్టరత్నాలని చెప్తారు, లేదా 108 మంది అంటారు, 16,000 మంది అంటారు. ఇది సంఖ్య తక్కువ కదా, మనం ఎంత పురుషార్థం చేసినా ఇతరాత్మలు వీళ్ళు చాలా ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళకంటే మనం ముందుకెళ్ళాం, మనకు ఉన్నత పదవి రాదు కాబట్టి ఇంతటితో ఈ పురుషార్థం చాలు అనుకుంటున్నారంట. కానీ బాబా ఏం చెప్పారు, ఇప్పుడు ఇంకా సీట్లు నిర్ణయించబడలేదు, లాస్ట్ వచ్చినా మీరు ఫాస్ట్గా పురుషార్థం చేసి మొదటి నెంబర్ తీసుకోవచ్చు అని చెప్పారు. అది మర్చిపోయి సోమరితనంతో ఇలాంటి మాయా సంకల్పాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. అప్పుడే లా మేకర్స్, నియమరూపకర్తలుగా లేక శాంతిదూతలుగా అవుతారు, కొత్త ప్రపంచ నిర్మాతలుగా అవుతారు. ఎప్పుడైతే ఈ సోమరితనాన్ని పరిశీలించుకుని పరివర్తకులుగా అవుతారో అప్పుడే శాంతిదూతలుగా అవుతారు, కొత్త ప్రపంచ నిర్మాతలుగా కూడా అవుతారు. బాబా చెప్తున్నారు, మొదట మీరే స్వయం తయారు కాకపోతే కొత్త ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తారు? మొదట స్వయాన్ని పరివర్తన చేసుకోండి, తయారు చేసుకోండి. పురుషార్థంలో తీవ్రత తీసుకొచ్చే పద్ధతులన్నీ మీకు తెలుసు, కానీ మరలా దాంట్లో ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? ఎప్పటి వరకైతే మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోరో అప్పటి వరకు మీకు పరిపక్వత కూడా రాదు. తీవ్ర పురుషార్థం చేసి హై జంప్ చేసి ముందుకెళ్ళాలంటే దృఢ ప్రతిజ్ఞ చేసుకోవాలి మీకు మీరు. నేను పరివర్తన అవ్వాల్సిందే, ఏది ఏమైనా సోమరితనం యొక్క సంకల్పాల్లోకి వెళ్ళకూడదు, మాయా సంకల్పాల్లోకి వెళ్ళకూడదు అని మీరు ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేసుకోరో అంతవరకు మీలో పరిపక్వత కూడా రాదు.
ఎప్పటి వరకైతే ఇక్కడ నిర్ణయం చేసుకోరో అప్పటి వరకు అక్కడ సీట్లు కూడా నిర్ణయం కావు. కనుక ఇప్పుడు పురుషార్థంలో తీవ్రత ఎప్పుడు తీసుకొస్తారు అని అడుగుతున్నారు బాబా. ఇప్పటి నుంచే తీసుకురావాలి, ఎప్పుడో కాదు ఇది. ఇంకా ఈరోజు బాబా చెప్పారంటే ఇలాంటి సోమర్తన సంకల్పాలు ఏమైనా మనలో ఉంటే, స్థూలంగా కూడా మనం ఏదైనా పురుషార్థం తగ్గించుకుని కొంచెం సోమర్తనంలోకి వెళ్ళిపోతుంటే పరిశీలించుకుని వెంటనే పరివర్తన చేసుకోవాలి. మ్యూజియం లేదా ప్రదర్శనీల్లో స్లోగన్ చెప్తారు కదా, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. మీరు ఇతరులకి చెప్పేటప్పుడు, పరిచయం చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఇది ఇతరులకి చెప్పటం కాదు, మీకోసం మీరు స్మృతి ఉంచుకోండి. ఎప్పుడో చేస్తామని ఆలోచించకండి, ఇప్పుడే తయారై చూపిస్తాము అనండి. ఎందుకంటే ఇప్పుడే తయారై చూపిస్తాము అని మీరు ఎంత ప్రతిజ్ఞ చేస్తారో అంత పరిపక్వత మీలో వస్తుంది, ధైర్యం వస్తుంది, బాబా నుండి సహయోగం కూడా లభిస్తుంది. ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ స్థితి తయారు చేసుకోవాలనే పరిపక్వత వస్తుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం ఉన్నప్పుడు బాబా సహాయం కూడా మనకి లభిస్తుంది. మీరు పాతవారు, అందువల్ల మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని చెప్తున్నాను. ఎవరైనా ఎదురుగా ఏ వస్తువుని పెట్టుకుంటారు? మన దగ్గర ఎదురుగా రోజు చూడాలనుకున్నప్పుడు ఏ వస్తువుని పెట్టుకుంటాం? ఇష్టమైన వస్తువులను పెట్టుకుంటాం. ఇలా స్నేహి ఆత్మలకి ఎప్పుడు సంకోచం రాదు. అటువంటి స్నేహి ఆత్మలు కదా మీరు. అందరూ అనుకుంటున్నారు బాబా పెద్ద ధ్వనితో అంటే గట్టిగా ఎందుకు మాట్లాడరు అని. బాబా గుల్జార్ దాదీలో ప్రవేశించి జ్ఞానం చెప్పేటప్పుడు చాలా నెమ్మదిగా మధ్య మధ్యలో ప్రతి మాటకి గ్యాప్ ఇస్తూ మాట్లాడతారు. చాలా అవ్యక్త స్థితులై మాట్లాడతారు. అయితే పిల్లలకి సంకల్పం వచ్చిందంట, బాబా ఎందుకు అంత స్లోగా మాట్లాడతారు, మనలా గట్టిగా ఎందుకు మాట్లాడరు అని. దానికి కారణం చెప్తున్నారు బాబా. ఎందుకంటే అవ్యక్త రూపం యొక్క చాలా కాల సంస్కారంలోకి వ్యక్తంలోకి వస్తున్నారు. అందువలన బాబాకి గట్టిగా మాట్లాడటం ఇష్టం అనిపించదు. మనకి గుల్జార్ దాదీలో బాప్ దాదాలు శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు ప్రవేశిస్తారు. అయితే శివబాబా శాంతిధామంలో, పరంధామంలో ఉంటారు. ఆయన సంస్కారం పూర్తి శాంతి. బ్రహ్మబాబా సూక్ష్మవతనంలో ఉంటారు. అయితే ఈ అవ్యక్తవతనం యొక్క భాష కూడా ఏంటంటే నోటి మాటలకి సంబంధించింది కాదు, సైగల ద్వారా. మరి దాదీ శరీరంలో ప్రవేశించి బాబా మురళి చెప్పేటప్పుడు బాప్దాదాలు ఇరువురు కూడా శివబాబా పరంధామం నుంచి, బ్రహ్మబాబా అవ్యక్తవతనం నుంచి, అంటే చాలా సమయం వాళ్ళు ఈ ధ్వనికి అతీతమైనటువంటి అవ్యక్త సంస్కారంతో కిందకు వస్తారు. కనుక గట్టిగా మాట్లాడటం బాప్దాదాలకి ఇరువురికి కూడా ఇష్టం అనిపించదంట. మరి ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మనం గట్టిగా అరిచి మాట్లాడి పని చేయించాలని చూస్తున్నాం. నిజంగా అలా గట్టిగా మాట్లాడి పని చేయించాలనుకుంటున్నా ఆ పని జరగట్లేదు. బాబా సమానంగా అవ్వటం అంటే ఏంటి? బాప్దాదాలు ఇరువురిలాగా నెమ్మదిగా మాటలకు అతీతంగా సైగల ద్వారా కార్యవ్యవహారం నడిపించేలాగా అభ్యాసం చేయాలి. ఇక మనం ఎక్కువ మాట్లాడకూడదు. సైగ చేస్తే చాలు, ఎదుటాత్మ కార్యాన్ని పూర్తి చేయాలి. అలాంటి స్థితి మీకు కూడా రావాలి. అర్థమైందా? బాప్దాదా మన దగ్గరికి బుద్ధి యొక్క వ్యాయామం చేయించడానికి వస్తున్నారు. దీని ద్వారా పరిశీలన మరియు దూరదేశీ అయ్యే లక్షణాలు ప్రత్యక్ష రూపంలోకి రావాలి. ఎందుకంటే ముందు ఇలాంటి సేవ జరుగుతుంది. ఇప్పుడు బుద్ధి యొక్క వ్యాయామం నేర్పిస్తున్నారు బాబా. ఏ ఆత్మ ఎదురుగా వచ్చినా
పరిశీలన చేసేటువంటి అభ్యాసం మీలో ఉండాలి. దూరం నుంచి అన్ని గ్రహించగలగాలి. ముందు ముందు ఈ సేవ చాలా అవసరం. ఎదుటాత్మ సంకల్పాలను పరిశీలించేటందుకు దూరదేశీ బుద్ధి కావాలి, నిర్ణయశక్తి కూడా కావాలి. అందువలన బాబా ఈరోజు ఈ వ్యాయామం చేయిస్తున్నారు. బుద్ధి యొక్క వ్యాయామం ద్వారా బుద్ధి శక్తిశాలిగా అవుతుంది. ఎలాగైతే శరీరంతో వ్యాయామం చేసినప్పుడు శరీరం బలంగా అవుతుందో, అలాగే బుద్ధితో ఎప్పుడైతే మనం ఈ సూక్ష్మ వ్యాయామం చేస్తామో అప్పుడు బుద్ధి శక్తిశాలిగా అవుతుంది. బుద్ధి శక్తిశాలిగా అయినప్పుడు ఎదురుగా ఏ ఆత్మ వచ్చినా దూరం నుండే ఆత్మను మనం పరిశీలించగలుగుతాం. ఇప్పుడు మీ సీట్లు నిర్ణయించుకోండి అంటున్నారు బాబా. మీ సీట్లు నిర్ణయించుకుంటే సమయం కూడా నిర్ణయం అయిపోతుంది. అప్పుడు మీ కుటుంబ కార్యం కూడా నిర్ణయం చేసుకోగలుగుతారు. 2 లాభాలు ఉంటాయి. బుద్ధి ఎంత నిశ్చలంగా ఉంటుందో కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయమై ఉంటాయి. మన బుద్ధి భ్రమించేలా ఉందనుకోండి, ఏ కార్యక్రమం కూడా మనం సరిగ్గా చేయలేం, టైం ప్రకారం చేయలేం. బుద్ధి ఎలా ఉండాలంటే మన బుద్ధి ఒక నిర్ణయంపై కట్టుబడి ఉండాలి. అప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతాయి. కార్యక్రమం నిర్ణయం అయితే ఉన్నతి కూడా నిర్ణయం అవుతుంది. చూడండి, ఏదైనా ఒక పని మనం ఫలానా సమయానికి చేయాలి అనుకున్నప్పుడు అది బుద్ధిలో మనకి ఫిక్స్ అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఆ టైంకి ఆ పని పూర్తయిపోతుంది. పర్వాలేదులే ఏదో ఒక టైంలో చేద్దాంలే అనుకున్నాం అనుకోండి, అలా అలా రోజంతా గడిచిపోతుంది, ఆ కార్యక్రమం కూడా జరగదు. అలాగే ఇక్కడ కూడా బాబా చెప్తున్నారు, మీ బుద్ధిలో ప్రతిరోజు స్వోన్నతి కోసమైనా సేవలోనైనా కార్యక్రమం నిర్ణయం చేసుకోవాలి మీరు. అప్పుడు మీ ఉన్నతి కూడా నిర్ణయం అవుతుంది. మీ ఉన్నతి చెలిస్తే ప్రోగ్రాం కూడా చెలిస్తుంది. మీరు ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి ఫస్ట్. అప్పుడు ప్రోగ్రాం కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నిర్ణయించడం నేర్చుకోండి, స్థూలంగా కూడా సూక్ష్మంగా కూడా. స్థూల కార్యక్రమాలకి ఒక టైం టేబుల్ ఉండాలి, మన సూక్ష్మ స్థితికి కూడా ఒక టైం టేబుల్ ఉండాలి. ఇప్పుడు మీరు సంపూర్ణమయ్యి ఇతరుని సంపూర్ణం చేయటమే మిగిలి ఉంది. ఎవరైతే తయారవుతారో వారే ఇతరాత్మలకు ఉదాహరణగా అవుతారు. కనుక ఇప్పుడు ఎలా తయారవ్వాలంటున్నారు బాబా? ఇతరులని తయారు చేసే ఉదాహరణగా కావాలి మీరు తయారవ్వాలి, ఇతరాత్మల్ని తయారు చేయాలి, అలాంటి ఉదాహరణగా కావాలి. ఇప్పుడు మీరు తయారయ్యి ఇతరాత్మల్ని తయారు చేయటం, ఈ కార్యం కొరకే వ్యక్త దేశంలో ఉండాలి మీరు. ఈ కార్యం పూర్తయిపోతే ఆ వ్యక్తివతనవాసి అయిపోతారు. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు సంపూర్ణంగా అయ్యి ఇతరాత్మల్ని సంపూర్ణంగా తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.